నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్లో బాణాసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం. ప్రమాద సమయంలో పనిచేస్తున్న 60 మంది కార్మికులు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం. దొనకొండలో పీఎం సూర్యఘర్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు దక్కాయని వెల్లడి. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. మహిళా మావోయిస్టు రంగబోయిన భాగ్య అలియాస్ రూపిరెడ్డి మృతి. AK-47 స్వాధీనం. తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాతూర్ సమీపం మడుతుపట్టిలోని ఎక్సెల్ ఫైర్ వర్కర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మందుగుండ్లు సామగ్రి పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బాణాసంచా కేంద్రంలో 60 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలు కాగా చాలా మంది కార్మికులు లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. టపాసులు తయారు చేస్తూ ఉండగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. కార్మికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా మృతి చెందారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 5 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాలు సుమారు 1000 మీటర్ల వరకు చెల్లాచెదురయ్యాయి. ఘటనా స్థలం భయానకంగా మారింది. పేలుడు తీవ్రతను బట్టి మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దట్టమైన పొగ చుట్టుప్రక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ ద్వారా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు పోటీగా సూర్యఘర్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సూర్యఘర్ ద్వారా ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పీఎం సూర్యఘర్ కింద 1 కోటి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి 20 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు దక్కాయన్నారు. 3 కిలోవాట్లతో మొత్తం 300 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా RDSS పనులు కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. లో వోల్టేజ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్రంలో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. నారపశెట్టి, పాపారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పనిచేసిన అందరూ కూడా, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, కాంట్రాక్టర్కి అందరికీ కూడా నమస్కారం అండి. ఈ ఊర్లో 53 మంది మనం సర్వే చేసినప్పుడు పెట్టుకుంటా ఉన్నారు. కొంతమందికి పైన ఇంటి పైన రేట్లు ఉండటం వల్ల ఒక 7-8 మంది పెట్టుకోలేకపోయారు. 44 మంది పెట్టుకున్నారు. దాదాపు 66 లక్షలు శాంక్షన్ అయింది ఈ ఊరు ఒక్కదానికి. ఈ మండలంలో అయితే, ఈ కాన్స్టిట్యున్సీలో, దర్శి కాన్స్టిట్యున్సీలో అయితే 4031 ఇళ్లకి 50.39 కోట్లు శాంక్షన్ అయింది. బాగా చేసాం. ఇవన్నీ కనుక పెట్టుకుంటే కనుక రాబోయే రోజుల్లో మన ఇంటి పైనే మనమే బయట మనకి లైట్ ఉంది, ఎండక లైట్ లాగా వచ్చింది. ఆ లైట్ ద్వారా మనమే మన ఇంటి పైన ఉత్పత్తి చేసుకొని మన ఇంటికే వాడుకునే కార్యక్రమం అన్నమాట. ఇది చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం కూడా దీంట్లో బాగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చాలా పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్లు ఇస్తే మన రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారన్నమాట. మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అందరూ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6 లక్షలు
ఇప్పుడు 6 లక్షల కనెక్షన్స్ మనం ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం, 200 యూనిట్లు కలిసేవాళ్ళు. ఇది కాకుండా బీసీలకి అయితే ఇంకొక అదనంగా ఇంకొక 20,000, ఓసీలకి అయితే 78,000 రూపాయలు. అందరూ కూడా పెట్టుకోవచ్చు, 3 కిలోవాట్లుగా పెట్టుకోవచ్చు. దాదాపు మనకు 300 యూనిట్ల పైన ఉత్పత్తి అయింది. పెట్టుకుంటే కనుక 275 నుంచి 300 యూనిట్లు మన ఇంటి మీద. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసంలో జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిపిఓ వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో రోడ్డు ప్రమాదాల నివారణ పోలీసు యంత్రాంగం శక్తివంచన లేకుండా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశామని పోలీసుల నిధితో పాటు కలెక్టర్ నిధుల నుండి 125 కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్ దాటేందుకు ఇబ్బంది పడుతున్న పాదాచారుల కోసం ప్రీపోల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనాలు నడిపేవారు అవగాహనతో నడపాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత పశ్చాత్తాపం పడే కంటే ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రైవేటు బస్సులు ఇటీవల ఎక్కువగా ప్రమాదం జరుగుతున్నాయని, నివారణ కోసం ప్రతిరోజు స్పెషల్ టీంల ద్వారా తనిఖీలు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ సహకరిస్తున్న కలెక్టర్ రాజాబాబు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్ఐ మాల్యాద్రి పాల్గొన్నారు. 2 జిల్లాలకు సంబంధించి, ప్రకాశం జిల్లా మరియు మార్కాపూర్ జిల్లాకు సంబంధించి రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ యాక్సిడెంట్స్ని నివారించేందుకు, నియంత్రించేందుకు మనము ఈరోజు ఈ మిర్రర్స్ ఏదైతే కాన్వెక్స్ మిర్రర్స్, రోడ్ సేఫ్టీ సంబంధించిన మిర్రర్స్ ఉన్నాయో మన కలెక్టర్ గారి సౌజన్యంతో కలెక్టర్ గారు మనకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో దానితోటి మనం ఈరోజు దాదాపు 125 కాన్వెక్స్ మిర్రర్స్ మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఈ 2 జిల్లాల్లో దాదాపు మనము 115 దాకా సమస్యాత్మక ప్రదేశాలు, అంటే బ్లాక్ స్పాట్స్ కావచ్చు, తర్వాత పోతే ఏదైతే విలేజెస్లోంచి మెయిన్ హైవేస్ మీదకి అప్రోచ్ రోడ్స్ కావచ్చు, తర్వాత పోతే ఇంకా యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలు దాదాపు మొత్తంగా 115 దాకా మనము ఐడెంటిఫై చేయటం, వాటన్నిటికీ కూడా ఈరోజు ఈ 125 మిర్రర్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో రోడ్ సేఫ్టీ మన నేషనల్ హైవేస్ వాళ్ళతోటి అట్లాగే R&B వాళ్ళతోటి కలిపి సైంటిఫిక్గా ప్రాపర్గా మనము ఎరెక్ట్ చేస్తాము. తద్వారా మనం డెఫినెట్గా రానున్న రోజుల్లో యాక్సిడెంట్స్ నివారించేదానికి ఇవి చాలా దోహదపడతాయని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అలాగే ఈ స్ప్రింగ్ పోల్స్ కూడా మనకి ఎక్కడెక్కడైతే టౌన్స్లో ఈ ఫ్రీ లెఫ్ట్ ఉన్న చోట మనము దాదాపు 4 జంక్షన్స్ అనుకున్నాము ప్రస్తుతానికి. అదే విధంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, మనం పదే విజ్ఞప్తి చేస్తాం.
దయచేసి మీరు హైవేస్ మీద ప్రయాణించేటప్పుడు కావచ్చు, మెయిన్ రోడ్స్ మీద ప్రయాణించేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించకుండా హైవేస్ మీద కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడైనా కానీ దయచేసి ప్రయాణించొద్దు. 1. 2, ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనకు చాలా చోట్ల కొత్త హైవేస్ రావటం, హైవేస్ మీద వెహికల్స్ స్పీడ్గా పోతున్నాయి. ఒకప్పుడు మామూలు రోడ్స్ ఉన్న చోట హైవేస్ వస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు ఈ రోడ్స్ మీదకి ఎట్లా ఎంటర్ కావాలి అనేది కొంత అవగాహన లేకుండా ఫాస్ట్గా రోడ్డు మీదకి వచ్చేయడం, లాంగ్ కర్వ్స్ తీసుకోవడం, ఆ దారిలో వచ్చేటువంటి హై స్పీడ్ వెహికల్స్ వాళ్ళని హిట్ చేయడం, దీనివల్ల కూడా మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కొంచెం గుర్తించి రోడ్డు మీదకి 1 నిమిషం ఆగి, 2 సెకండ్లు ఆగి చూసుకొని వచ్చినట్టయితే మన చాలా యాక్సిడెంట్స్ మనకు ఆగుతాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ అనేది మనందరి యొక్క సామాజిక బాధ్యత. మనం అందరము దీనికి జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త పోవాలని అనుకుంటే తప్పితే ఈ యాక్సిడెంట్ నివారించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో దయచేసి ఇప్పుడు మనం చేసే తప్పుకి మనం బలవుతున్నాము, మన వల్ల ఇంకొక మనిషి బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఛత్తీస్గఢ్ మావోయిస్టులపై భద్రతా బలగాలు మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. మరో 10 మంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని మాచపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో పార్దాపూర్ ఏరియా మహిళా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. రూపీ అలియాస్ భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంగంగా గుర్తించారు. ప్రభుత్వం ఆమెపై గతంలో 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్లో మరణించిన రూపీ 2025లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయరెడ్డి భార్య. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి ఒక AK-47 తుపాకీతో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాభేచా వెల్లడించారు. కాల్పుల అనంతరం మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్పల్లి అడవుల్లో అదనపు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో బయట వ్యక్తులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదని జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నవోబ్లేసు ఆదేశించారు. కలెక్టరేట్లో కొత్తపట్నం చెందిన కొంతమంది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు చేస్తూ ఉండడంతో వాటిని వచ్చే వారం నుంచి కార్యాలయ ప్రాంగణం బయట విక్రయించాలన్నారు. మీరెవరమ్మా అంత ఒకటేనా? అవి మాకు సమస్యలు వస్తున్నాయి. కార్యాలయం ఆవరణలో బీజేపీ తరఫున జనతా వారధి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలతో వచ్చే బాధితుల సమస్యలు తెలుసుకొని అర్జీలు రాసి వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రభుత్వ యంత్రాంగమే ప్రత్యేకంగా సమస్యలతో వచ్చే వారి అర్జీలు రాసి ఇస్తున్నందున ప్రైవేటు వ్యక్తులు రాయాల్సిన పని లేదన్నారు.
మీరు ఏదైనా రాయదలుచుకుంటే కార్యాలయం బయట రాయాలన్నారు. దీంతో బీజేపీ నాయకులు మేము సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎవరి వద్ద డబ్బులు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగానే చేస్తున్నామన్నారు. ఏదైనా కార్యాలయం ప్రాంగణం బయట చేయాలని డిఆర్ఓ స్పష్టం చేశారు. సమస్యల గురించి ఎవరు చేసిన మేము ఉచితంగా సార్ వద్దాయా పార్టీ పరంగా వద్దు అంటున్నాను నేను. వేరే వాళ్ళు కూడా అదే విధంగా డిమాండ్ చేసే అవకాశం డిమాండ్ ఏం లేదు సార్. డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేగాని డిమాండ్ ఏం లేదు. మేము డిమాండ్ చేయడానికి లేదు. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కాదు, మేము ప్రజాసేవ కోసం మేము వచ్చి రాస్తున్నాం అర్జీలు. మేమేం డబ్బులు కలెక్ట్ చేయడం లేదు సార్. మేము ఫ్రీగా ప్రజాసేవ చేస్తున్నాం. మీరు సరిగా చేస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? అది కాదండి, మీరు సరిగా అక్కడ రాస్తే మా దగ్గరికి ఎందుకు ఈ అర్జీలు వీళ్ళందరూ ఎందుకు వస్తారు? రోజు ఇంకా 100 మంది ఎందుకు వస్తున్నారు? ఈ చదువు చేసేది మా ఇంట్లో కాదు. మీరు వద్దు తీసేమన్నా తీసేస్తాం. జిల్లాలోని ప్రతి స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తను తయారు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని డిఆర్డీఏ పీడీ టి నారాయణ తెలిపారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ జీవనోపాధుల ప్రణాళిక అమలుపై అవగాహన కార్యక్రమం వెలుగు శిక్షణా కేంద్రంలో నిర్వహించారు. మహిళలకు జీవనోపాధులు, సూక్ష్మ వ్యాపారాల స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొబైల్ యాప్ ద్వారా పారదర్శకమైన రుణ ప్రణాళిక నమోదు చేయాలన్నారు. జీవనోపాధుల పెంపుదలపై చేపట్టే సర్వేపై కింది స్థాయి సభ్యురాలి వరకు సమాచారం తీసుకువెళ్లాలన్నారు. ఎల్డీఎం రమేష్, ఏపీడీ నీలకంఠారెడ్డి, డిపిఎంలు అంబేద్కర్, లక్ష్మీరెడ్డి, రజనీకాంత్, సుధాకర్, కృపారావు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి కరెక్షన్స్ ఉన్నాయి. సో అలా చెప్పుకోకూడదు. ఈసారి ఆ కుటుంబంలో సంబంధించినటువంటి దాంట్లో డిలీట్ చేసుకో జిఆర్సిఎస్, సర్కులర్ ఎకనామీ, తర్వాత కమిటీలు, హెల్త్ కమిటీస్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం 26-27లో ఖచ్చితంగా చేయాలని చెప్పింది. అవన్నీ కూడా యాక్చువల్ ప్లాన్లో తయారు చేసుకొని ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకునే అవసరం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా బిఎల్కి సంబంధించినటువంటి ఫస్ట్ మనకి ఎవరైతే ఉన్నారో బ్యాంకులో మనకు అది ఏసీఎఫ్పి సర్వే చేయడానికంటే ముందు 15th ఆల్రెడీ మనం మీటింగ్ పెడుతున్నాం కాబట్టి ఈ రోజే వివోఏలకు బ్యాంకు వారీగా ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తీసుకుంటే కనుక ఏసీఎఫ్పి సర్వే చేసేటప్పుడు ప్రతి ఒక్క సీసీ గారికి, వివోఏకి, ఈనారీలకి, ఏపీఎంస్ కూడా ఫస్ట్ మీరు ఏపీఎం లెవెల్లో జరిగే మీటింగ్స్ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఏసీఎల్పి సంబంధించిన మెసేజ్ ప్రాపర్ గా వివోఏస్ వరకు, వివోఏస్ ద్వారా ఈనారీస్ నుంచి మెంబర్ వరకు వెళ్ళేటట్టు చూసుకోవాలి ఈసారి. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితమైన డేటా. సెర్ప్ నుంచి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 50% ఆఫ్ ద ఎస్హెచ్జి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా మనం ప్రిపేర్ చేయాలి. సో దీనికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ కష్టం పడ్డానికి ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్హెచ్జి మెంబర్ కానీ, వివోఎస్ కానీ, ఈనారీస్ కానీ ఫస్ట్ ప్రాపర్ ఓరియంటేషన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? వాళ్ళు జస్ట్ ఒక లొకేషన్ లో కూర్చొని వాళ్ళకి మైండ్ లో ఏం ఫిగర్స్ వస్తే ఆ ఫిగర్స్ ఎంటర్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైంలో అయితే ఈ యాక్టివిటీ బాగా జరిగింది. అయితే ఈసారి మాత్రం మనకి ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. కొంత ముందుగానే ఏసీఎల్పి చేయాలని మనం ప్రిపేర్ అయ్యాం. దాని తర్వాత సర్వే చేయడానికి కూడా ఆల్మోస్ట్ 10 days టైం ఇస్తున్నారు. సో ఏ వివోఏ పరిధిలో అంటే ఎట్లా ఈనాది మనకి రెస్పాన్సిబుల్ కాదు. అంటే ఏ విధంగా మన శాలరీ ఇస్తున్నా కూడా వాళ్ళకి మనం ఇస్తుంది హానరేరియం కాబట్టి గ్రీవెన్స్ అర్జీలు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా అధికారులు పనిచేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు. గుడ్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 31 శాఖల అధికారులకు 8 మంది మాత్రమే హాజరవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తప్పనిసరిగా అధికారులు గ్రీవెన్స్ కు హాజరు కావాలన్నారు.
శాఖల వారీగా గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న అర్జీలను నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను ప్రత్యేకంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి పెట్టిందన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కాదు, నేను వస్తే చెప్పేది గ్రౌండ్లో పోయి పని చేయండి. ఊరికి ఆఫీసులో కూర్చుంటే పనులు నడవు. చెప్పేది విను. ఆఫీసులో ఏసీలో కూర్చుంటే పనులు అవ్వవు. ఈ రీసర్వే వలన ప్రతి గ్రామంలో కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువైపోయినాయి. దాన్ని పరిష్కార దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సంబంధిత ఎంఆర్ఓ గారి కంట్రోల్లోనే ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేయాలి. రైతుల్ని ఎక్కడా కూడా ఇబ్బందికి గురి కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ గ్రౌండ్లో ఇంకా అవి త్వరితగతిన రైతులు ఇంకా కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మా కార్యాలయం దృష్టికి, మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఈ గ్రీవెన్స్ గుడ్లూరు మండలానికి రావడం జరిగింది. అధికారులు కూడా ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారో అదేవిధంగా మీరు కూడా అధికారులు కూడా అదే ఆలోచనతో రైతుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వాళ్ళకి సరైన సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా రైతులు ఇబ్బందికి గురి కాకుండా రైతులకి ప్రభుత్వ సేవలు అందే విధంగా నా ప్రయత్నం, నా కష్టం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియజేసుకుంటా. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు నివారణకు హోమియోలో మందులు ఉన్నాయని జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ భీమ్నాథ్ తెలిపారు. వడదెబ్బ తగిలిన వారు కోలుకోవడానికి కూడా హోమియోలో మందులు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఈ మందులు అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీకోసం అర్జీదారులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి హోమియో మందులు అందజేశారు. వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా సురక్షితమైన మంచినీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలతో పాటు సీజనల్గా వచ్చే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలన్నారు. ఎండ తగలకుండా టోపీతో పాటు తెల్లని వస్త్రాలు ధరించాలన్నారు. ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ అంటే ప్రతి సోమవారం మనము పీజీఆర్ఎస్ వెన్యూలో వడదెబ్బ నివారణకి ఉచిత హోమియో మందులు ఇస్తున్నాము. అలాగే మిగతా ఇతర రోగాలకు కూడా మందులు మనం ఉచితంగా సప్లై చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ సీజన్ వేసవికాలంలో ఎక్కువ వడదెబ్బకి గురవుతుంటారు. అంటే పీపుల్ ఎక్కువ ఇప్పుడు ఎండలో తీవ్రత పెరుగుతుంది. సో ఏంటంటే పబ్లిక్ నెత్తి మీద క్యాప్ లేకుండా, అలాగే నల్లటి వస్త్రాలు ధరించి, ఎక్కువ తగినంత నీరు తీసుకోకుండా ఈ విధంగా తిరగడం వల్ల వడదెబ్బ లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరం, 103, 104 జ్వరం వస్తుంది. అలాగే వికారము, వాంతులు వచ్చినట్టు ఉంటుంది, తల తిరగడము, తలనొప్పి. సో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే అపస్మారక స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో మెయిన్గా ఫిజికల్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే తగినంత ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే కాఫీ, టీలు తగ్గించాలి. మంచినీళ్ళు, శుభ్రమైన మంచినీళ్ళు, రోజుకు ఒక 15 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. కొబ్బరి బొండం నీళ్ళు కానీ, మజ్జిగ, అలాగే సబ్జా నీళ్ళు కానీ, అలాగే మన సీజనల్ ఫ్రూట్స్ మనకి ఈ కాలంలో అందుబాటులో ఉండే పుచ్చకాయ, దోసకాయ, తినే దోసకాయలు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ అన్నీ కూడా మనం తగినంతగా తీసుకుని ప్రధానంగా పొద్దున్న 12 దగ్గర నుంచి ఈ ఎండ తీవ్రత ఎక్కువ సమయాల్లో బయట తిరగకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే మరి క్యాప్ కానీ, తెల్లటి వస్త్రాలు ధరించి మనం తీసుకోవాలి. మన హోమియోలో ఏంటంటే వడదెబ్బ నివారణకి ప్రత్యేకంగా మందులు ఉన్నాయి. నాట్రమో 200 అని ఒక మందు మనము ఎప్పటి నుంచో ఇస్తాము. ఆ మందు ఏంటంటే ఆ మందు వేసుకుని వెంటనే ఒకవేళ వడదెబ్బకు గురైనా సరే ఆ వడదెబ్బ లక్షణాలను తీవ్రత తగ్గిస్తుంది. వడదెబ్బ రాకుండా ఉండడానికి కూడా ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఎలాగంటే మన మందు వేసుకున్న తర్వాత ఒంట్లో నీరు శాతం ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకుండా
కాపాడుతుంది నేట్రమూర్ 200. సో ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడడం వల్ల వడదెబ్బ నివారణకి ఇది పనిచేస్తుంది. నివారణకి వాడచ్చు, ప్లస్ వడదెబ్బ గురైన వాళ్ళకు కూడా మనము ఈ నేట్రమూర్ 200 మందును మనము విరివిగా జిల్లాలో చేపట్టే జీవనోపాధుల ప్రణాళిక, వార్షిక రుణ ప్రణాళికపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిఆర్డీఏ పీడీ టి నారాయణ తెలిపారు. వెలుగు డిఆర్డీఏ శిక్షణా కేంద్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న జీవనోపాధుల సర్వేపై మండల మహిళా సమైక్యల అధ్యక్షులు, మండల మహిళా సమైక్యల అకౌంటెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన సంస్థ చేపడుతున్న సర్వే సమగ్ర రూపం రావాలంటే అందరూ సమిష్టిగా పనిచేయాలని పీడీ నారాయణ అన్నారు. సెప్ ద్వారా అమలయ్యే అన్ని పథకాల్లో గత సంవత్సరం జిల్లా అగ్రభాగంలో నిలవడంలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయడం వల్లనే సాధ్యపడిందన్నారు. రుణాలు తీసుకుంటే జిల్లాలో తిరిగి వసూలు కావనే నానుడి ఉండేదని, కానీ గత సంవత్సరం సిఏఎఫ్ 100% వసూలు చేయగలిగామన్నారు. స్వయం సహాయక సంఘాలలో వలస వెళ్లే వారిని, చనిపోయిన వారిని ముందుగా గ్రూపుల నుంచి తొలగించే కార్యక్రమం చేపట్టాలని ఎల్డీఎం రమేష్ తెలిపారు. తర్వాత యాడింగ్ చేయాల్సిన వారిని చేసి రుణానికి వెళితే సకాలంలో రుణాలు పొందేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఏపీడీ నీలకంఠారెడ్డి, డిపిఎంలు పాల్గొన్నారు. మిగిలిన వాటిలో 20 మందికి వ్యాపారవేత్తలను సెలెక్ట్ చేసి సభ్యుల వారిగా ప్రణాళికలు తయారు చేయాలి. అందులో లైవ్లీహుడ్ ప్లాన్లు 15 మంది లేదా 20 మందికి ఎంటర్ప్రైజ్ సెలెక్ట్ చేయాలి. ఏప్రిల్ నుండి 20 నుండి 30వ తేదీ నాటికి ఏసీఎల్పి ప్రణాళిక పూర్తి చేయాలి. ఈ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు, యాక్టివిటీస్ ఇవన్నీ సర్వే ప్రణాళికలు మొదలు పెట్టాలి. ఆదాయ వారిగా అభివృద్ధి ప్రణాళికలు, యాక్టివిటీస్ ప్రణాళికలు, మహిళల అభివృద్ధి కార్యక్రమాలు, అమ్మకాలు మొత్తం కుదరడం జరిగింది సార్. మాకు ఉదయం నుంచి మండలాల్లో జీవనోపాధుల గురించి చెప్పడం జరిగింది సార్. మండలాల్లో వచ్చేసి 50% జీవనోపాధులు రుణం ప్రణాళిక చేయటం జరుగుతుంది సార్. 15 నుంచి 20 మంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఏప్రిల్ 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రణాళిక పూర్తి చేయడం జరగాలని చెప్పారు సార్. ఆ యాప్లో వచ్చేసింది మనిషి పేరుతో సహా మీ గ్రూప్ ఓపెన్ చేయగా బీఓపీ ఓపెన్ చేయగానే గ్రూప్ ఓపెన్ అవగానే ఆ గ్రూప్లో సభ్యుల పేర్లు ఓపెన్ అయిపోతాయి. ఎంత లోన్ ఇచ్చాము, ఏ నెలలో ఇచ్చాము, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ పెట్టారు, ఎంత పెండింగ్ ఉందో కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు 3 నెలల క్రితం లోన్ వచ్చింది కదమ్మా, మీరు అతి ముఖ్యంగా ఓబీలు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓబీలు మీటింగ్ మీరు కూడా వస్తారు కాబట్టి మీరు ఆ ట్రైనింగ్లో చెప్పాలి ఏంటంటే, ప్రతి ఒక్క గ్రూప్ని ఆ విఓఏ ఆ సిఆర్పి కూర్చోబెట్టి ఈ 20వ తేదీలో ఆన్లైన్లో ఏదైనా చిన్న పొరపాటు దొరికినా సరిదిద్దుకోవడానికి మనం సెల్ఫ్ ఆఫీస్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. చిన్న మోడిఫికేషన్స్ చేయాలన్నా, అందుకనే ఆ తప్పులు సరిదిద్దుకోకుండా, అంటే తప్పులు జరగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఎస్హెచ్జి మెంబర్స్లో కొన్ని చోట్ల వేరియస్ కారణాల వల్ల, మైగ్రేషన్ వల్ల కానీ, డెప్త్ వల్ల కానివ్వండి, పెళ్లి చేసుకొని వేరే చోటకి వెళ్ళడం వల్ల కానీ కొంత మైగ్రేషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఆ మైగ్రేటెడ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు మైగ్రేటెడ్ మెంబర్స్ కానీ చనిపోయిన మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళ నెంబర్స్ని డిలీట్ చేయడం. తర్వాత సో నేను గమనించిన ఒక అంశం ఏంటంటే, ఈఓఎస్కి ఏదైనా డౌట్స్ వస్తే సీసీలు ఏపీఎఫ్ కంటే కూడా ఎంఎస్ అకౌంటెంట్స్తో ఎక్కువ కోఆర్డినేషన్ అయ్యి సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. సో దీనిలో భాగంగా ఎంఎస్ అకౌంటెంట్స్ కూడా ఈ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయే ఈ 10 to 15 డేస్ సర్వే ఏదైతే ఉందో, సో ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ని ఇది లీడ్ చేసే టైం. అంటే కేవలం ఒక 15 రోజులు సర్వే తర్వాత మొత్తం ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీకు అందరికి అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే రేపు వీళ్ళ లెవెల్ అంటే ఎంఎస్ ఓబీస్ లెవెల్లో వాళ్ళు ఏదైనా ఈనారీస్ ఏదైనా తప్పు జరుగుతుంది, ఇంకేదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడతారు. సో అట్ ది సేమ్ టైం మీరు కూడా ఎప్పుడన్నా పర్యవేక్షణకి వెళ్ళినప్పుడు, అంటే మానిటరింగ్కి వెళ్ళినప్పుడు సో ఏ విధంగా జరుగుతుందో ఖచ్చితంగా మీరు కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. దీని తర్వాత ఈనారీ సర్వే చేసినప్పుడు మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే సో ఏపీఎంలు, సిసిలు, విఓఎస్, ఎంఎస్ అకౌంటెంట్స్, ఎంఎస్ ఓబీస్, సో అందరి కోఆర్డినేషన్తో జరగాల్సిన ఒక యాక్టివిటీ.
సో దాని ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఒకే రోజు అక్కడ ఏపీఎఫ్లు సిసిఎల్కి అదేవిధంగా మన దగ్గర ఎంఎస్ ఓబీస్కి అకౌంటెంట్స్కి సో ఈ వర్క్ షాప్స్ పెట్టడం జరిగింది. సో దీని తర్వాత ప్రధాన ఉద్దేశం లాస్ట్ టైం నేను చెప్పినట్టు సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సో ప్రధాన ఉద్దేశం కూడా చెప్తాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లాస్ట్ ఆర్థిక సంవత్సరం సో మనం సాధించిన కొంత క్రికెట్ బెట్టింగ్ ఆడేవారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సిఐ అన్వర్ బాషా తెలిపారు. బెట్టింగ్ యాప్ల వినియోగంపై కందుకూరులోని పలు ప్రాంతాల్లో యువకుల సెల్ ఫోన్లు తనిఖీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు బెట్టింగ్ల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జూదాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఐ పులి శివనాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. వాటి లోపు నేను ఎన్ని కావాలి చెప్తాను. ప్లాంట్ అయితే బాగుంటాయి కానీ కాకపోతే బస్సులో ప్లాంట్స్ చెడిపోతాయి తినబడిపోతాయి. ఇవే నన్ను పోతే ఇప్పుడు చెప్తాను. చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ విషయమై ఏపీ 27 BJ 1809 వాహనంలో వచ్చిన కుటుంబం వాహనాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పార్కింగ్లో ఉంచారు. సదరు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా వారిలో ఒకరు వాహనంలోనే ఉండి ఎండకు ఏసీ ఆన్ చేసుకుని సేద తీరుతున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా వాహనం వేగంగా కదిలి ఎదురుగా పార్కింగ్ చేసి ఉన్న 8 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఒక వ్యక్తి స్వల్పంగా గాయాలయ్యాయి. ఏ వాహనాలకు నష్టం వాటిల్లిందో సదరు కార్యాలయం వారు బాధితులను వాకపు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇంతలో సదరు వాహనం వ్యక్తి చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముఖ్యమైన అధికారి బంధువు అని తెలియడంతో అంతా సద్దుమణిగింది. సింగరాయకొండ జీవీఆర్ రోడ్లోని ఓ గృహంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పడక గదిలోని బీరువాలో ఉన్న సుమారు 5 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వెర్రు చెంచయ్య తన భార్యతో కలిసి గుడివాడలోని బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లారు. ఇంట్లో అతడి తల్లి, కుమార్తె మాత్రమే ఉన్నారు. 2వ అంతస్తులో వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్న సమయంలో దొంగలు మధ్య గదిలోని బీరువాలోని వస్తువులను దొంగతనం చేసి పరారయ్యారు. ఉదయం లేచి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఒంగోలు నుంచి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇగో వీటిల్లో కూడా ఏ ఉంటాయి తీసుకొని సంచులు ఆడేసాడు. ఇగో వీటిల్లో ఉన్నాయి, వీటిల్లో ఇదిగో వీటిల్లో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిత్యాన్నదానంలో డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు వాడకూడదని ధర్మకర్తలి మండలి సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మానాయుడు కోరిక మేరకు నిత్యాన్నదాన సత్రానికి 50,000 రూపాయల విలువగల 500 స్టీల్ ప్లేట్లను సభ్యులు ధూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ కుటుంబ సభ్యులు అందజేశారు. అలానే 20,000 రూపాయల విలువైన ఫ్రిజ్ను,
అన్నంగి సురేంద్రబాబు, అలేఖ్య దంపతులు అందజేశారు. ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకరరావు, మద్దా సునీత, ఆంజనేయులు, అరబోలు నాగమ్మ, రంగారావు, అనురాధ, కోనంకి సుబ్బారావు, ఆకుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులైన మన దుల్పల వెంకటరత్న గారి కుమార్తె అనురాధ గారు మరియు మన గురపాటి పద్మజ గారి వాళ్ళ అత్తయ్య మామయ్య గారు వచ్చిన భక్తులు కూడా దీన్ని వినియోగించుకొని అందరూ దీన్ని నీట్గా ఉంచేటట్టుగా ఎక్కువ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ వాడకం వద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా అందరూ గుర్తుంచుకొని ప్లాస్టిక్ నిషేధించి ఈ నెల 15వ తేదీ వరకు పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నట్లు అద్దంకి పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కెవి బ్రహ్మయ్య తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పశువులు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, రైతులు పశువుల పట్ల జాగ్రత్త వహించి ఉదయం 10 గంటల లోపల పశువులను మేపి నీడన ఉంచుకోవాలని, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి పశువులను మేపడానికి తీసుకువెళ్లాలన్నారు. పశువులు అనారోగ్యం వచ్చిన వెంటనే దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించి వైద్యులు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుంది. గత నెల 16వ తారీఖు నుంచి ఈ నెల 14వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అద్దంకి టౌన్ ఏరియాలో జరుగుతుంది. ఇది కూడా వీలైనంత త్వరలో కంప్లీట్ చేస్తాము. కాబట్టి రైతులు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ పశువుల్ని గాలికుంటు వ్యాధి నుంచి రక్షించుకోగలని తెలియజేస్తున్నాను. అలాగే వస్తున్నది ఎండాకాలం కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా పశువుల్ని జాగ్రత్తతో వడదెబ్బకి కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పశువుల్ని ఉదయం 9 గంటలు 10 గంటల లోపు మేపుకొని తిరిగి తీసుకొచ్చుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి మేపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే కొరసపాడు మండలం రావినూతలలో వీధి లైట్లు 2 నెలలుగా పనిచేయట్లేదు. ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని గ్రామస్తుడు కొల్లా మోహన్ రావు మీడియాకు తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేవారు ఎక్కువగా తిరుగుతుంటారని, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టి వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని దక్షిణ బజార్న చేపురోలు వెంకట సుబ్బయ్య వీధి నెల 15 రోజులకి అంతకుముందు ఎక్కువే అవుతుంది. బజార్ లైట్లు ఏమంటే ఇట్లేదు. ఎలక్ట్రీషియన్ అడిగితేనేమో ఆఫీస్లో చెప్పమంటారు. ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ మేడంని అడిగితేనేమో నాకు తెలియదు అంటది. మన ఇన్ఛార్జ్ గారేమో అవి చేపిస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు. వీళ్ళు అడిగారండి పంచాయతీ ఏం చెప్పారు సమాధానం? పైనుంచి బల్బులు రావాలి, వచ్చినప్పుడు వేస్తామన్నారు. ఎన్ని రోజుల క్రితం అండి అది? దాదాపు నెలకు అవతలనే. నెలకు అవతల లైట్ పోయి 3 నెలలు అవుతుంది. లైట్ అంతకాలం అయింది పోయి 3 నెలలు అవుతుంది. రాష్ట్ర పార్టీ ప్రజా సమస్యలను అధికారులకు తీసుకువెళ్లే దృష్టితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో జనతా వారధి నిర్వహించారు. కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్డీఓ, అద్దంకి మున్సిపల్ కమిషనర్ సమస్యలను తీసుకువెళ్లారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి జాగర్లమూడి యలమందారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. ఎట్లా సెల్ ఫోన్ సార్ ఒకసారి ఇచ్చారా బాధలు ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రాబ్లం ఇప్పుడు దాకా వాళ్ళకి స్ట్రీట్ వెండర్ లైసెన్స్ లేవు సార్.
సెల్ఫ్లో దాని ఇక్కడ పక్కలైనా ఏమంటున్నారు సాగించుకొని బాగానే పట్టణ పేదరిక నిర్మూలన పట్టణ సెల్ఫ్ సార్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెల్ఫ్ మనకి ఈ సార్ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ బిఎస్పీ గారికి సార్ తర్వాత ఈ ప్రధానంగా పాపం వాళ్ళు ఎస్సీ సార్ అందులో వాళ్ళు ఏంటంటే ఈ సైడు దూకుడు పడు ఎవరికి ఇబ్బంది లేదు. ఈ 10 రోజుల నుంచి మున్సిపల్ సిబ్బంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్లో బాణాసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం. ప్రమాద సమయంలో పనిచేస్తున్న 60 మంది కార్మికులు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం. దొనకొండలో పీఎం సూర్యఘర్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు దక్కాయని వెల్లడి. ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్. మహిళా మావోయిస్టు రంగబోయిన భాగ్య అలియాస్ రూపిరెడ్డి మృతి. AK-47 స్వాధీనం. డే న్యూస్లో నేటి మాట. విలువ ఉన్న వాళ్లతో కాదు, విలువ ఇచ్చే వాళ్లతో ఉండు. జీవితం బాగుంటుంది. డే న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.